ఈ రోజు ఉదయం 6 గంటల నుండే నగరంలోని 15 ప్రాంతాల్లో 16 బృందాలుగా ఏర్పడిన ఈడీ సిబ్బంది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంతో పాటు ఫామ్ హౌస్లో, ఖమ్మంలోని ఇంటిలోనూ, వారి దగ్గర బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాల్ని నిర్వహిస్తున్నారు. పొంగులేటి ఇంటి వద్దకు చేరుకున్న విలేకరులకు ఎలాంటి సమాచారం తెలియడం లేదు. బయట ఉన్న సెక్యూరిటీ సిబ్బంది చెప్పిన విషయం ప్రకారం 7 సభ్యులు లోపలికి వెళ్లినట్లు, ఇంటిలోని వారందరి ఫోన్లను కూడా తీసుకున్నట్లు, ఎవరితో వారికి మాట్లాడే అవకాశం లేనందున ఏ విషయం ఇంకా బయటకు రాలేదని తెలిపారు. అయితే ముఖ్యంగా మనీ లాండరింగ్ కేసులు, కస్టమ్స్ సుంకం ఎగవేశారని ఆరోపణలపైనే ఈడీ దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ముందు నుండి పెద్ద కాంట్రాక్టర్స్గా ఉన్న పొంగులేటి కుటుంబం 10 నెలల్లో కొత్త ప్రాజెక్టుల్లో టెండర్లు దక్కించుకున్నారని, అలాగే యూరో ఎగ్జిమ్ బ్యాంకు కుంభకోణంలో పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీపై అనేక ఆరోపణలు ఉన్నాయని, రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లావాదేవీలపై ఈడీ ఫోకస్ పెట్టనుందని తెలియవచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా నెంబర్ 2 స్థానంలో ఉన్నా కూడా ఏమాత్రం సమాచారం ముందుగా తెలియకుండా సడన్ గానే ఈ సోదాలు జరుగుతున్నాయి. పొంగులేటితో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తదుపరి సోదాలు ఎవరిపై జరగవచ్చని ఎవరికి వారు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. బ్రాండెడ్ వాచ్ స్మగ్లింగ్ కేసులో కస్టమ్స్ సుంకం ఎగవేశారని శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డిపై ఆరోపణలు రావడంతో జూన్లోనే పొంగులేటి ఇంటిని చెన్నైకి చెందిన కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పెద్దలతో చర్చిస్తున్న పొంగులేటి కొద్దిసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని సమాచారం.